హత్నూర మండలం కాసాల 12వ వార్డులో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు అమరవీరుడు తెలంగాణ ఉద్యమకారుడు జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జోహారులు అర్పించారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించినందుకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం చాలా బాధాకరమని అన్నారు. రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ఎంపీలు, గౌరవ మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మరి పెద్దలందరికీ కూడా మన అన్నదేందర్ అన్న చంద్రగౌడ్ గారికి, మరి ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నరసింహులు గారికి, మరి హరికృష్ణ గారికి, రమణ గారికి, రామగౌడ్ గారికి, నరసింహులు గారికి, రవి గారికి, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పత్రికా మిత్రులకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ తల్లి పేరు మీద రాజకీయ కుట్రాలతో మరి కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ఒక దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మరి ఒక కాంగ్రెస్ తల్లిని నేను ఆవిష్కరించడం జరిగింది. దానికి నిరసనగా కొన్ని సంవత్సరాల కింద ఉద్యమం సమయంలో ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది మేధావులు, కళాకారులు, కవులు వారందరి ఆలోచనతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసినందుకు నిరసనగా అమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి లేదు, మరి వారి అనాలోచితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కాబట్టి క్షమించమ్మా అని చెప్పేసి మరి కోరుతూ ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేయడం జరిగింది. నిజంగా ఇది ఒకనాటి అంటే ఏదో ఒక దీంతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి కాదు, ఉద్యమ స్ఫూర్తితోని ఆ రోజు అందరికీ కూడా మన ఏమంటారు మన అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మన తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అది కూడా ఎట్లా ప్రతిష్ఠించుకున్నాం, ఉట్టిగా కాదు, తెలంగాణ స్ఫూర్తి రాలేదన్న ఆలోచనతోని మరి తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి అంటే చూస్తేందుకు మరి ఉన్నతంగా భావాలతో, మరి అదేవిధంగా చూడగానే చేతులెత్తి నమస్కరించి ఒక దేవతలాగా ఉండాలన్న ఒక ఆలోచనతో మరి మనం ఆ రోజు తెలంగాణ తల్లిని మరి రాష్ట్రంలో మరి నడి ఒడ్డున ఒంటలు, ఏనుగులు అందరి ఊరేగింపులో ప్రజలందరి అభిమతం వరకు మరి ఆ రోజు తెలంగాణ తల్లిని మన తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 14 సంవత్సరాలుగా మరి ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో గ్రామాల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజించడం జరిగింది. తెలంగాణ తొందరగా రావాలని మరి ఆ విధంగా ప్రార్థించడం కూడా జరిగింది. మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చిందంటే మరి మన తెలుగు తల్లిని చూసుకున్నాం, అదేవిధంగా భారత మాతను చూసుకున్నాం. భారత మాతను ఏదైతే విధంగా కిరీటం పెట్టి ఒక దేవతలాగా కొలిచే విధంగా చేయడం జరిగిందో అదే విధంగా మన తెలంగాణ తల్లిని కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే మన కోహినూరు గడ్డ, ఇది కోహినూరు గడ్డలో మరి కోహినూరు వజ్రాన్ని కిరీటంలో ధరింపజేసి మన సంస్కృతికి అయినటువంటి తెలంగాణ బతుకమ్మను చేతిలో పెట్టి మనం పండించేటువంటి పంటలు ఏవైతే జొన్న కంకులు అవన్నీ కూడా చేతిలో పెట్టి మరి అదేవిధంగా మన గద్వాల్ పోచంపల్లి చీరల సంస్కృతికి సంబంధించినటువంటి చీరను కట్టి కాళ్ళకు మెట్టలు పెట్టి మన అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటామో ఆ విధంగా తెలంగాణ తల్లి కొలుచుకునే విధంగా మనం ప్రతిష్ఠింపజేస్తే మరి తెలంగాణ ఉద్యమంలో అనుకోండి, తర్వాత రాష్ట్ర ఏర్పాట్లు అనుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు తెలంగాణ విగ్రహాలను ఇంకా కూడా గ్రామాన కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మొన్ననే గన్పూర్లో పెద్ద హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కూడా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి అంటే మరి తెలంగాణ స్ఫూర్తికి, మరి తెలంగాణ విప్లవానికి మరి 4 కోట్ల ప్రజల అభిమతం వరకు తెలంగాణ తల్లి ఉంది ఈరోజు. మరి ఈరోజు మరి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలగిస్తామని చెప్పుకుంటూనే మరి మన తెలంగాణ ముద్రల చార్మినార్ తీసేసింది. మరి అదేవిధంగా
మన వరంగల్కి సంబంధించిన కాకతీయ తోరణం కూడా తీసేసింది. ఈరోజు తెలంగాణ తల్లిలో తెలంగాణ బతుకమ్మని తీసేసింది. మరి ఈ విధంగా ఒకటి మార్పు చేసుకుంటూ పోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చుకుంటూ పోతే మరి మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడుంటాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే విధంగా మన